సిస్టర్స్. ఈరోజు మేమైతే బయటకు వెళ్తున్నాము. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తున్నారని చెప్పి అందరం కలిపి లంచ్కి అయితే వెళ్తున్నాం. ఏ ప్లేస్కి వెళ్తున్నాం అన్ని వీడియో ముందు ముందు చూపిస్తాను. అండ్ అక్కడ ఫుడ్ ఎలా ఉన్నది కూడా చెప్తాను రివ్యూ. అండ్ అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. అక్కడ ఏం చేశాను అండ్ కజిన్స్ అందరూ ఉన్నారు, మా కజిన్ వాళ్ళు కూడా. సో హ్యాంగ్ అవుట్ అవుతాం. సో చూద్దాం ఏం చేస్తాం అన్నది. సో వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. సో లెట్స్ గో. వెళ్తూ దారిలో షాపింగ్‌కి అయితే ఆగామండి. ఇప్పుడు షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? మేము ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్తున్నాం అన్నాం కదా! వాళ్ళకి ఒక చిన్న పాప ఉందనమాట. 9 మంత్స్ ఓల్డ్. సో, ఫస్ట్ టైమ్ నేను మీట్ అవ్వడం తన్ని. సో, చిన్నగా ఏమన్నా తీసుకెళ్దాం, ఒక డ్రెస్ అలా అని చెప్పి అయితే షాపింగ్‌కి అయితే ఆగాము. క్విక్ షాపింగ్ అనమాట. మేము అప్పటికే లేట్ అనమాట. సో, అందుకే క్విక్ షాపింగ్ చేసాం. సో, డ్రెసెస్ తీసేసుకొని బిల్లింగ్ అయితే వేయించేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో చూద్దాం ఇంకా ఎంతసేపు పడుతుంది. ఇంకా దగ్గర 40 మినిట్స్ పడుతుంది వెళ్ళడానికి. ట్రాఫిక్ లేకపోతే, ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 1 ఇంకా అవర్. ఎక్కువసేపు పడుతుంది కదా. ఇప్పటికే లేట్ అసలు. ట్రాఫిక్ గురించి తలుచుకున్నామో లేదో మెయిన్ రోడ్ మీదకి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ ఉందండి చాలా. సో, ఇంక అనుకున్నాం ఇంక వెళ్ళినట్టే అని చెప్పి. కానీ ఇక్కడ ఒక చోటే ట్రాఫిక్ ఉంది. తర్వాత మళ్ళీ ఇంకొక చోట ట్రాఫిక్ ఉంది అంతేనండి. సో, వెళ్ళిపోయాం మాక్సిమం. కానీ మేము వెళ్ళేసరికి వాళ్ళొచ్చేసారు. సో, ఇదే మేము వెళ్ళిన ప్లేస్ రోస్ట్ అనమాట, గచ్చిబౌలి. సో, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళొచ్చేసారు. పాప చాలా క్యూట్ ఉందనమాట. సో, ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసేసాము. ఇదైతే గార్లిక్ బ్రెడ్ అండ్ చీజ్ గార్లిక్ బ్రెడ్ కూడా చెప్పాం. ప్లేట్ ఖాళీ అయిపోయింది. అప్పటికే తినేసాము. ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి. అండ్ వీడియో తీయడం కూడా మర్చిపోయాను. అండ్ దెన్ నేనైతే కాఫీ లాటే అయితే ఆర్డర్ చేసుకున్నాను. క్యారమెల్ కాఫీ లాటే చాలా బాగుంది టేస్ట్. అండ్ దెన్ ఇది పిజ్జా ఒకటి, అలాగే లసాన్యా, చికెన్ లసాన్యా కూడా ఆర్డర్ చేసుకున్నాం. సో, ఫుడ్ తింటూ కబుర్లు చెప్పుకుని, అలాగే పాపతో కొంచెం సేపు ఆడుకుని ఫుడ్ అయితే ఫినిష్ చేసేసామండి. ఇంకా ఫుడ్ అయిపోయాక కొన్ని పిక్స్ దిగాము. నేను ఫస్ట్ టైం వాళ్ళని కలవడం. సో, కొన్ని పిక్స్ క్లిక్ చేసుకొని ఇంకా నేను, మా హస్బెండ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో, నన్నైతే మా హస్బెండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి తను వెళ్ళిపోయారు. అండ్ దెన్ అక్కడికి వెళ్ళాక వీడియో తీయడం అనేది మర్చిపోయాను. ఎందుకంటే కజిన్స్‌ని కలిసి చాలా రోజులయిందనమాట. సో, ఇంకా కబుర్లలో పడిపోతే ఇంక ఫోను గుర్తురాదు కదా! సో, ఇంకా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటే, అండ్ వాళ్ళ ఇంట్లో 4 కిడ్స్ ఉన్నారనమాట. మా కజిన్స్ ప్రశాంతి, భాషిని. ప్రశాంతికి 2 కిడ్స్, భాషినికి 2 కిడ్స్ అనమాట. అండ్ అందరికన్నా చిన్న పాప కూడా ఉంది. ప్రశాంతి వాళ్ళ పాప. ఆల్రెడీ తనది మనం అన్నప్రాసనం, అలాగే ఉయ్యాల్లో వేసింది కూడా 2 బ్లాగ్స్ పెట్టాం మన ఛానల్‌లో. మీరెవరైనా చూడకపోతే వెళ్లి చూడండి. ఆద్య అనమాట తన పేరు. సో, కిడ్స్‌తో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేశాను. కజిన్స్‌తో టైమ్ స్పెండ్ చేశాక నైట్ అయితే మా కజిన్స్ ఇదైతే ఆర్డర్ చేశారు. వాళ్ళు తిన్నారంట, టేస్ట్ బాగుంది. సో, నువ్వు కూడా ట్రై చెయి అని చెప్పి అయితే ఆర్డర్ చేశారు. ఇదొచ్చేసి కాఫీ ఫ్రెంచ్ టోస్ట్ అనమాట. అంటే ఫ్రెంచ్ టోస్ట్‌ని మీద కాఫీ అది వాళ్ళే పోసి ఇచ్చారనమాట. అండ్ డిప్స్ కూడా ఇచ్చారు. అండ్ మా కజిన్ ఎక్స్‌ట్రా డిప్స్ పెట్టిందనమాట, నట్టిల్ అండ్ కాఫీది. అందుకే ఇన్ని డిప్స్ వచ్చినియి. ఇదొచ్చేసి హ్యాబిటేట్ అనే ప్లేస్ నుంచి అయితే ఆర్డర్ చేశారు. అండ్ మా కజిన్ పక్కన కాఫీది క్రీమ్ స్ప్రెడ్ చేస్తుంది దాని మీద. ఈలోపు మా భాషిని వాళ్ళ చిన్నోడనమాట వీడు. వాడు చూపిస్తున్నాడు ఏమేమి వచ్చినియి అని చెప్పి. సో, అన్నీ నాకు అయితే చూపిస్తున్నాడు. ఇదొచ్చింది అని చెప్పి. అండ్ దెన్ ఈలోపు మా కజిన్ అక్కడ పైన క్రీమ్ అప్లై చేస్తుంది. సో, ఫుల్ కిడ్స్‌తో ఫుల్ హడావిడి అండ్ ఫుల్ రచ్చ కూడా ఉంటుంది. ఫుల్ అల్లరి చేస్తారు. వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. కానీ వాళ్ళు చేసే క్యూట్ థింగ్స్ చాలా బాగుంటాయన్నమాట. టైమ్ పాస్ అయిపోతుంది కిడ్స్ ఉంటే. అండ్ టైం కూడా తెలీదు. వాళ్ళతో ఉంటే ఏదో ఒక తుంటరి పని చేస్తూ ఉంటారు కదా! అది మనం క్లీన్ చేస్తూ, మేనేజ్ చేస్తూ, అండ్ నలుగురు కిడ్స్ ఉన్నారు కాబట్టి కొట్టుకుంటూ ఉంటారు. సో, చూసుకుంటూ ఉండాలన్నమాట. సో, అసలు టైం తెలియలేదు. నేను ఈరోజు వెళ్ళాను అండ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే వచ్చేసాను. సో, ఇది టేస్ట్ ఎలా ఉంది అంటే కాఫీ
ఇష్టమైన వాళ్ళకి నచ్చుతుంది. నాకైతే ఓకే. ఓకే అనిపించింది. అండ్ వాళ్ళేం చెప్పారంటే ముందు రోజు ఇంకా బాగుంది టేస్ట్. ఈరోజు అంత లేదు అని చెప్పారు. సో, ఇంకా తినేసి కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని నైట్ అయితే స్లీప్ వేసేసాం. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసేసరికి మా అత్తయ్య పూరి అయితే చేస్తున్నారనమాట. నాకు పూరి ఇష్టం అని చెప్పి పూరి విత్ పొటాటో కర్రీ. సో, అండ్ ఇక్కడ శనగలేవో నానబెట్టి కుక్ చేశారు. అండ్ కర్రీ ఆల్రెడీ అయిపోయింది నేను లెగిసేసరికి. పొటాటో కర్రీ అండ్ పక్కనే వేడి వేడిగా పూరి చేసిస్తున్నారు. అండ్ కర్రీ కూడా ఫుల్ వేడిగా ఉంది. సో, ఇంకా ఫేవరెట్ టిఫిన్ అన్నప్పుడు ఫుల్ లాగించాలి కాబట్టి నా కోసం ఫ్రెష్‌గా అప్పుడే వేడి వేడిగా పూరి అలా ఆయిల్‌లోంచి తీసి అలా ప్లేట్‌లో వేశారనమాట. సో, ఫుల్ లాగించేశాను. టేస్ట్ కూడా అదిరిపోయింది. టిఫిన్ తినేసాక ఇంకొకొక్కరం ఫ్రెష్ అవుతున్నాం. భాషిని అలాగే వాళ్ళ మదర్ అదే అత్తయ్య, ఉమ్మత్తయ్య కలిపి ఫంక్షన్‌కి వెళ్తున్నారు. ఏదో చిన్న ఫంక్షన్ ఉంది అంటే కిడ్స్‌ని తీసుకొని వెళ్తున్నారనమాట ఇద్దరిని. ఇద్దరినేమో ఇంట్లో ఉంచుతున్నారు. సో, వాళ్ళు కిడ్స్‌ని రెడీ చేసి వాళ్ళు కూడా ఫ్రెష్ అవుతున్నారు. ఈలోపు నేను ఈ బుడ్డదాంతో ఆడుకుంటున్నాను. ఇది ఫ్రెష్ అయిపోయింది. సో, దాంతో కొంచెం సేపు ఆడుకున్నాననమాట. అది నా చేతిని చూస్తారా ఎంత గట్టిగా పట్టుకుంటుందో. సో, అది వాటిని చూస్తూ ఆడుకుంటుంది. ఇంకా చిన్నది కాబట్టి దీన్ని మేనేజ్ చేసేయొచ్చు. అలా బెడ్ మీద పడుకోబెడితే పాపం అల్లరి చేయదు. సో, నో దిష్టి అనమాట. అండ్ వాళ్ళని రెడీ చేసి వాళ్ళు రెడీ అవుతున్నారు. కానీ పిల్లలతో వెళ్ళాలి ఎక్కడికైనా అంటే పెద్ద తంట. ఎందుకన్నది మీరు చూస్తారు. ఒక పెంట పని చేశారు పిల్లలు. సో, వీళ్ళిద్దరు చూసారా రెడీ అయిపోయాక ఇద్దరు క్యూట్‌గా ఆడుకుంటున్నారు. కానీ కొంచెం సేపే ఆడుకుంటారులెండి. సగం సేపు కొట్టుకుంటూనే ఉంటారు. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే గనక వాళ్ళు కూడా ఇంతేనా? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, చూసారుగా ఇదే పెంట అనమాట. భాషిని లిప్‌స్టిక్ వేసుకొని అక్కడెక్కడో పెడితే వాళ్ళు అన్నతమ్ముళ్ళు ఇద్దరు తీసేసుకొని ఫుల్ మొహానికి, ఒంటికి పూసేసుకున్నారు. సో, మళ్ళీ వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి స్టార్ట్ అయ్యారనమాట. సో, అనుకున్న టైం కన్నా 1½ అవర్ అలా లేట్ అయింది. సో, ఫైనల్లీ అందరూ రెడీ అయ్యి వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు. నేనైతే వాళ్ళకి బాయ్ చెప్తున్నాను బయటికి వెళ్ళి. మళ్ళీ హడావిడిలో మా కజిన్ ఏదో మర్చిపోయింది. సో, లోపలికి వెళ్తూ ఉంటే దాని వెనకాలే వాళ్ళ బాబు కూడా వెళ్ళిపోయాడనమాట. వాడసలు వాళ్ళ అమ్మని వదిలిపెట్టి 5 మినిట్స్ కూడా ఉండడు. ఫుల్ టార్చర్ చూపిస్తాడనమాట తనకి. సో, ఫైనల్లీ దే ఆర్ గోయింగ్. బాయ్ అగస్త్య. బాయ్ బాయ్. మా అత్తయ్య అయితే మాకు ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళారండి. సో, ఫుడ్ కూడా తినేసాము. తిన్నాక గుర్తొచ్చింది వీడియో తీయలేదని. సో, మీకు చూపిస్తున్నాను ఏమేమి వెరైటీస్ వండారని. సో, వైట్ రైస్ ఆబ్వియస్‌గా అండ్ వంకాయ పులుసు అండ్ ఇది స్పెషల్ డిష్ అనమాట రామల పులుసు. మీలో ఎంతమందికి తెలుసు ఈ ఫిష్ గురించి? మా ఆంధ్రాలో అయితే తెలిసే ఉంటుంది ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణలో ఇది అవైలబుల్ ఉంటుందా, దొరుకుతుందా అన్నదైతే నాకు తెలీదు. సో, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అస్తమానం దొరకదండి ఈ ఫిష్ కూడా మనకి. సో, కొన్ని మంత్స్‌లోనే దొరుకుతుంది. సో, ఫిష్ హెడ్, టెయిల్ తీసి మిగతాదంతా వండుతారనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఎవరికైనా రెసిపీ కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ టైం వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది ఫిష్ కూడా ఒక్కొక్క ఫిష్ 25 రూపీస్, 30 రూపీస్ అలా ఉంటుందనమాట. అండ్ కర్డ్ అండ్ బెండకాయ ఫ్రై అనమాట. ఇవి ఫుడ్ లంచ్‌కి రెసిపీస్. సో, తినేసి కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చాక నేనైతే స్టార్ట్ అయ్యాను మా ఇంటికి మళ్ళీ. మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకున్నారు. సో, ఇంటికి వెళ్ళాక వాకింగ్ చేద్దామని నేను మా ఆడపడుచు అలా వాకింగ్‌కి వెళ్తే అక్కడ ఈ సెటప్ అంతా కనిపించింది మా కమ్యూనిటీలో. సో, ఆ రోజు దాండియా నైట్ అంట. సో, అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఏంటి ఇంత సెటప్ చేశారు అని చూస్తే, సో, మేము వెళ్ళేసరికి అయితే ఎవ్వరూ లేరు. ఇంకా అమ్మవారికి పూజ జరుగుతుంది పక్కన టెంపుల్‌లో. సో, అక్కడ స్టాల్స్ కూడా పెట్టారు 2 స్టాల్స్. అవి ఏంటి అన్నది ముందు ముందు చూపిస్తాను మీకు. అండ్ మేము ఇంకా స్టార్ట్ చేయలేదు కదా టైం పడుతుందేమో. సో, ఒక హాఫ్ అన్ అవర్ ఉండి వద్దామని చెప్పి ఇంటికైతే వెళ్ళిపోయాము. అక్కడ షాప్
షాపర్ స్టాప్ వాళ్ళది ఒక ఫోటో బూత్ టైప్ పెట్టారండి. అక్కడ ఏంటంటే మనకి స్టిక్స్ ఉన్నాయి, ఫ్లాష్ కార్డ్ స్టిక్స్ కింద, లైక్ షాపర్ స్టాప్, ఐ యామ్ షాపబుల్, ఫ్యాషనబుల్ అలాగా, అండ్ హ్యాట్స్ ఉన్నాయి. వాటిని ఏదో ఒక దాన్ని స్టిక్ అది పట్టుకుని లేదా హ్యాట్ పెట్టుకుని అక్కడ ఫొటోస్ దిగాలి. షాపర్ స్టాప్ వాళ్ళే మన పిక్స్ తీస్తారు. అలా దిగిన వాళ్ళకి ఒక షాపింగ్ వోచర్ అయితే ఇస్తారనమాట. సో ఇది ఒక కాన్సెప్ట్ అనమాట అక్కడ. సో అందరూ పిక్స్ దిగుతున్నారు. మేము మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళేసరికి ఫుల్ క్రౌడ్ వచ్చేసారు. అండ్ దాండియా కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా మంది చేస్తున్నారనమాట దాండియా. చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. సో మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ ఈ ఈవెంట్ హోస్ట్ చేయడానికి యాంకర్ అయితే వచ్చారండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసే ఉంటారు ఆ యాంకర్ ఎవరు అన్నది. ఆ రోజు ఈవెంట్ కూడా చాలా బాగా జరిగింది. అందరూ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క సర్కిల్లో ఫామ్ అయ్యి అయితే దాండియా చేశారు. అందరూ ఒకేలా కాకుండా ఇరుకైపోకుండా సమ్ గ్రూప్ కింద అయితే చేశారు డ్యాన్స్. అండ్ అక్కడ స్టాల్స్ పెట్టారు అని చెప్పాను కదా, 2 స్టాల్స్. అవి కూడా ఏంటో అన్నది మీకు చూపిస్తానండి. సో 2 స్టాల్స్లో ఒక స్టాల్ వచ్చేసి దాండియా స్టిక్స్ అమ్ముతున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరూ కిడ్స్ బర్త్డేస్కి వాటికి హ్యాంపర్స్ ఇస్తున్నారు కదా. సో ఆ హ్యాంపర్స్ అవి ఎలా చేయాలి అండ్ వాళ్ళు హ్యాంపర్స్ అమ్ముతారు అనుకుంటా. సో ఇక్కడ పెట్టారు. అండ్ అలాగే క్యాండిల్స్ కూడా పెట్టారండి, వచ్చేది దివాళీ కాబట్టి. అండ్ నార్మల్గా కూడా ఇప్పుడు ఎక్కువ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ చాలా యూజ్ చేస్తున్నారు. సో అవి డిఫరెంట్ మౌల్డ్స్లో వేసి చేశారు. సో అదనమాట. అండ్ ఇంకొక స్టాల్ వచ్చేసి ఫుడ్ స్టాల్ అనమాట. పఫ్స్, మొజిటోస్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చాలా ఉన్నాయి. సో అందరూ తింటూ ఎంజాయ్ చేశారు దాండియా నైట్. నేనైతే డ్యాన్స్ ఏం చేయలేదండి, నాకు రాదు కూడా దాండియా ఎలా చేయాలి అన్నది. మీలో ఎంతమందికి దాండియా చేయడం వచ్చు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో చూద్దాం ఎంతమందికి వచ్చు అన్నది. సో కొంచెం సేపటికి అయితే ఇలాగా యాంకర్ కొన్ని గేమ్స్ అయితే పెట్టారండి. సో ఇక్కడ మనకి స్క్రీన్ మీద స్కానర్ కనిపిస్తుంది కదా, అది స్కాన్ చేసి దాంట్లో వచ్చే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేస్తే ఎవరు ఎక్కువ హైయెస్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి సమ్ గిఫ్ట్ ఆర్ వోచర్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. సో అందరూ స్కాన్ చేసి అయితే చేస్తున్నారు. నేను స్కాన్ చేశాను కానీ నాకు ఏంటో అది ఓపెన్ అవ్వలేదు. ఒక క్వశ్చన్ వచ్చింది, అది తప్పు చెప్పాను. అండ్ దెన్ తర్వాత అసలు అవ్వలేదన్నమాట. సో ఇంక వదిలేశాను. అండ్ ఇంకొన్ని గేమ్స్ పెట్టారు, ఆ గేమ్స్ ఏంటో మీరు కూడా చూసేయండి. అండ్ అక్కడ షాపర్ స్టాప్ది ఉంది కదండి, అలాగే వేరేవి కూడా ఉన్నాయంట. సో వాటన్నిటి గురించి అయితే ఆర్జే చేతు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వచ్చేసి 9th 10th స్టూడెంట్స్ ఉంటే కనుక దే హ్యావ్ అ పజిల్ గేమ్. సో అక్కడికి వచ్చి ఆ పజిల్ గేమ్ ఆడితే కనుక ఆన్ ద స్పాట్ లో గిఫ్ట్ హ్యాంపర్స్ గెలుచుకోవచ్చు. సో మీ కిడ్స్ 9th or 10th స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ ప్లే ద గేమ్. సో ఇక్కడ గేమ్ ఏంటంటే ఎవరైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకున్నారో నెక్ పీస్ వాళ్ళని వెంటనే స్టేజ్ మీదకి రమ్మన్నారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజ్ అన్నమాట. ఓట్ చేద్దాము. ఇది ఆక్సిడైజ్డ్ ఎంత మంది ప్లీజ్ కెన్ యు ఆల్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే చాలా షౌట్ అక్కడ పెట్టి చూపించండి. ఓకే ఇది ఆక్సిడైజ్ అంటే కనుక ఎంత మంది రైజ్ యువర్ హ్యాండ్స్. ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ యా ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నాను, రెండు కూడా ఆక్సిడైజ్ అంట. యు ఆర్ గెటింగ్ దిస్ వాటర్. కంగ్రాచులేషన్స్. కెన్ యు ఆల్ ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. థాంక్యూ వెరీ మచ్. ఆల్రైట్, మూవింగ్ ఆన్ టు నెక్స్ట్. Dandiya is all about Dandiya sticks, colorfulness, ఇందాక అన్నట్టు. అట్లా ఇప్పుడు Rajasthan is all about the bangles and everything. So maximum bangles. Who wore maximum bangles? First come first. Ready? Maximum bangles. Show your bangles. Okay, stay here. We'll check out. Maximum bangles. You count your bangles, ma'am.
Come this side, no? You count your bangles now. సో ఇలా కొన్ని గేమ్స్ పెట్టారు అండ్ దెన్ దాండియా కంటిన్యూడ్ అండ్ ఆ నైట్ అలా అయితే ఎండ్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మా కాలనీలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారనమాట. నేను ఆంధ్ర సైడ్ కాబట్టి నాకు బతుకమ్మ ఎలా చేస్తారు ఏంటి అన్నది అస్సలు ఐడియా లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. సో మా కాలనీలో లేడీస్ అందరూ చాలా బాగా రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకుని చాలా బాగా రెడీ అయ్యి అయితే బతుకమ్మ ఆడారనమాట. సో వాళ్ళందరూ చాలా ఎంజాయ్ చేస్తూ అయితే ఈ ఈవెంట్ చేసుకున్నారు. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.